ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ cos 1 degrees cos into cos 2 degrees into cos 3 degrees and so on cos 170 degrees. అంటే ఈ క్వశ్చన్ 1 నుంచి 179 degrees దాకా ఉంది, ఏదో కష్టం అని అనుకుంటే తప్పు పడినట్లు. ఇది చాలా సింపుల్. ఇందులో కాస్ 1 కాస్ 2 కాస్ 3 మధ్యలో ఇక్కడ కాస్ 90 degrees. కాస్ 90 degrees అంటే 0 అండ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అందుకే నా ఆన్సర్ బి ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమిచ్చాడు, 2 sin theta minus cos theta by cos theta plus sin theta ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు. మనల్ని కనుక మన కాట్ థీటా కాబట్టి మనం ఈ ఫంక్షన్లో సైన్ కాస్ ఏమి లేకుండా ఓన్లీ కాట్ థీటా ఉండేలా రాసుకోవాలి. మనకు కాట్ థీటా అంటే తెలుసు కదా, కాట్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఇప్పుడు దీన్ని ఈ ఫంక్షన్ మొత్తాన్ని సైన్ థీటాతో డివైడ్ చేశారు పైన కింద. ఇప్పుడు అంత ఇది 2 sin theta by cos theta, 2 sin theta minus cos theta by sin theta by cos theta plus sin theta by sin theta ఈక్వల్స్ టు అంత ఇది 2 sin theta by sin theta అంటే 2 మైనస్ cos theta by sin theta అంటే cot theta by cot theta ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ఈ వాల్యూ. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే 2 మైనస్ cot theta ఈక్వల్స్ టు 1 ఇంటూ cot theta ప్లస్ 1 అంటే cot theta ప్లస్ 1. ఇప్పుడు ఈ cot theta అనేది తీసుకురండి, ఈ 1 అంటే తీసుకెళ్తే 1 ఈక్వల్స్ టు 2 cot theta. cot theta ఈక్వల్స్ టు 1/2. సింపుల్. అదే ఇక్కడ వాల్యూలో tan theta అని ఉంటే, tan theta ఉందనుకో, దీనిపైన కింద న్యూమరేటర్ డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తాం, అప్పుడు tan theta వాల్యూ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ sin theta plus cos theta ఈక్వల్స్ టు √2 cos theta. ఇక్కడ ఏం వాల్యూ కనుక్కో, కాట్ థీటా వాల్యూ కనుక్కోమన్నాడు. కాట్ థీటా వాల్యూ కాబట్టి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాస్ థీటా ఉంది, మొత్తం సైన్ థీటా ఈక్వల్స్ టు ఈ కాస్ థీటాని రైట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకో, √2 cos theta మైనస్ కాస్ థీటా. కాస్ థీటా కామన్ ఇస్తే √2 మైనస్ 1, అప్పుడు కాట్ థీటా అంటే కాస్ థీటా బై tan సైన్ థీటా కాబట్టి cos theta by sin theta equals to 1/√2 minus 1. 1/√2 minus 1. దీన్ని మనం దీనిపైన కింద √2 ప్లస్ 1తో √2 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. √2 ప్లస్ 1/√2 minus 1 ఇంటూ √2 ప్లస్ 1 అంటే ఇది తెలుసు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్స్ టు a² మైనస్ b². అప్పుడు ఆ వాల్యూ ఏమైంది, √2 ప్లస్ 1/2 మైనస్ √2² అంటే 2 మైనస్ 1 అప్పుడు √2 ప్లస్ 1 దాని వాల్యూ. sin 17 ఈక్వల్స్ టు x/y. ఇప్పుడు ఈ యాంగిల్ 17 degrees అనుకుంటే x అంటే ఆపోజిట్ సైడ్, ఇది x అనుకున్నాం, బై హైపోటెన్యూస్ y. అప్పుడు sin 17 cos 17 ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ లెంత్ కనుక్కోవడం తెలుసు, పైథాగరస్ థియరం నుంచి √y² మైనస్ x² అయింది. ఈ ఎడ్జసెంట్ సైడ్ √y² మైనస్ x² బై y, ఈ cos 17. దాని నుంచి సీకెంట్ 17 అంటే 1/cos 17, 1/cos 17 y/√y² మైనస్ x² తెలుసు. తర్వాత sin 73 అంటే sin 90 మైనస్ 17, దాన్ని cos 17 అని రాయొచ్చు.
cos 17 value root of y square minus x square by y. ఈ ఫస్ట్ టైం బేసిక్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాం సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా అని. దాని నుంచి ఇది వచ్చింది. ఇప్పుడు మనకి సీకెంట్ 17 వాల్యూ తెలుసు, సైన్ 73 వాల్యూ తెలుసు. సీకెంట్ 17 మైనస్ సైన్ 73 ఈక్వల్స్ టు y by root of y square minus x square minus root of y square minus x square by y. దీన్ని y into root of y square minus x square y into y square minus of root of y square minus x square into root of y square minus x square అంటే y square minus x square. ఇప్పుడు ఇది ఏమైంది? y square minus of minus plus x square by y root of y square minus x square. y square g cancel అయిపోతుంది. x square by y root of y square minus x square. అదే ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్ టీటా, ఇఫ్ సైన్ టీటా ఈక్వల్స్ టు 11/15 దెన్ ఫైండ్ కాస్ టీటా. మనకి సైన్ టీటా వాల్యూ ఇచ్చింది. సైన్ టీటా ఈక్వల్స్ టు 11/15. దాని అర్థం ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది టీటా అనుకుంటే మనకి ఈ సైడ్ లెంత్ 11, ఈ హైపోటెన్యూస్ లెంత్ 15 ఇచ్చినట్టు. మనం ఈ లెంత్ ఈ సైడ్ లెంత్ కనుక్కుంటే చాలు. దాని నుంచి కాస్ టీటా రాసేయచ్చు. ఆ సైడ్ లెంత్ పైథాగరస్ థియరం నుంచి రాసేయచ్చు. ఇప్పుడు ఇది ఏ, ఈ సైడ్ లెంత్ బి, ఇది సి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. మనకి ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు, సి ఇచ్చాడు, బి కనుక్కోవాలి. దాని నుంచి బి స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 15 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 225 మైనస్ 11 స్క్వేర్ అంటే 121. అప్పుడు ఎంత? 40104 రూట్ ఆఫ్ 104 ఈ వాల్యూ. ఈ సైడ్ లెంత్ రూట్ ఆఫ్ 104 అంటే కాస్ థీటా అదే రూట్ ఆఫ్ 104/15. రూట్ 104 అంటే రూట్ ఆఫ్ 4 into 26/15. రూట్ 4 అంటే రూట్ 2, రూట్ 4 అంటే 2, అప్పుడు అది 2 into 26/15 అయింది వాల్యూ. ఇప్పుడు ఎక్కడైనా అంతే, మీకు సైన్ థీటా వాల్యూ ఈ థీటా అనుకోండి. సైన్ థీటా వాల్యూ ఇచ్చిందంటే మీకు థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఈ సైడ్ లెంత్ మళ్ళీ హైపోటెన్యూస్ ఈ సైడ్ లెంత్ ఇచ్చినట్టు. ఈ సైడ్ లెంత్ కనుక్కోవాలంటే పైథాగరన్ థియరం వాడటం. అదే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. పైథాగరన్ థియరం వాడేసి దాని నుంచి ఈ బి స్క్వేర్, ఇది బి అనుకుంటే బి స్క్వేర్, ఈ బి కనుక్కుంటాం. బి కనుక్కుంటే కాస్ థీటా వాల్యూ రాయటం తెలుసు, ఈ లెంత్ తెలుసు, ఈ లెంత్ తెలుసు, ఇది బై ఇది వస్తే కాస్ థీటా వచ్చింది. ఈ సైన్ టీటా కాస్ టీటా వేస్తే ట్యాన్ టీటా కూడా రాయొచ్చు, సైన్ టీటా బై కాస్ టీటా అని. దాని తర్వాత సీకెంట్ టీటా కోసీకెంట్ టీటా కూడా రాసేయచ్చు. మనకి ఇచ్చిన వాల్యూ 5 tan టీటా ఈక్వల్స్ టు 4 అంటే tan టీటా ఈక్వల్స్ టు 4/5. మనకి ట్యాన్ టీటా వాల్యూ తెలుసు కాబట్టి కనుక్కోమన్న ఫంక్షన్ కూడా ట్యాన్ ఫామ్స్లోకి మార్చాలి. ట్యాన్ ఫామ్స్లోకి మార్చాలంటే 5 sin theta minus 3 cos theta. న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేద్దాం. బై 5 sin theta ప్లస్ 2 cos theta బై cos theta. వాల్యూ ఏమైంది? ఈక్వల్స్ టు 5 sin theta బై cos theta అంటే tan theta మైనస్ 3 cos theta బై cos theta 3 బై 5 sin theta by cos theta 5 tan theta ప్లస్ 2. 5 tan theta అంటే తెలుసు కదా మనకి 4
ఇక్కడ 5 ఉంది కాబట్టి tan theta వాల్యూ రాసే పని ఒకవేళ రాసినా కూడా 5 ఇంటూ tan theta అంటే 4/5 మైనస్ 3 బై 5 ఇంటూ 4/5 ప్లస్ 2 ఎంత 20 మైనస్ 20/5 మైనస్ 3 బై 20/5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 20 minus 15/5 by 20 plus 10/5 ఎంత ఇప్పుడు 5/30 అంటే 1/6 ఆన్సర్ 1/6. దీన్ని సింపుల్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 tan theta ఈక్వల్స్ టు 4. ఇక్కడ సైన్ కోఎఫిషియంట్ అంటే సైన్ ముందు ఉన్న వాల్యూ 5 కాబట్టి దీన్ని ఏమైనా రాస్తా అంటే 5 sin theta బై కాస్ theta ఈక్వల్స్ టు 4. దాన్ని 5 sin theta ఈక్వల్స్ టు 4 cos theta. ఇప్పుడు దీన్ని మనకు కనుక్కోమన్న ఫంక్షన్ని ట్యాన్స్ రూపంలో మార్చకుండా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 5 sin theta ఈక్వల్ టు 4 cos theta కాబట్టి ఈ వాల్యూ అయితే 4 cos theta minus 3 cos theta by 4 cos theta plus 2 cos theta. 4 cos theta minus 3 cos theta అంటే cos theta by 4 cos theta plus 2 cos theta అంటే 6 cos theta. cos theta క్యాన్సిల్ 1/6 సింపుల్. కానీ కొన్ని ఫంక్షన్స్లో ఏం చేస్తారంటే మనకు అనుకూలంగా కూడా కాదు కొన్నిసార్లు ఇక్కడ కోఎఫిషియంట్ మార్చవచ్చు. ఎంతో 17 కొన్నిసార్లు 17 అని కొన్నిసార్లు 19 అని అలా ఇస్తారు. ఈ కోఎఫిషియంట్ బట్టి ఈజీగా వచ్చింది అనుకుంటే ఇలా రాసేసుకోవచ్చు. 5 sin theta ఈక్వల్ టు 4 cos theta అని ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదు కోఎఫిషియంట్ కొంచెం డిఫరెంట్గా ఉందని అనిపిస్తే ఇట్లా న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ thetaతో డివైడ్ చేస్తే దాన్ని tan thetaలో కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన tan theta వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేసింది. ఇక్కడ ఎలా ఉందంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ టైం వేస్ట్ కాబట్టి క్యాలిక్యులేషన్స్ చాలా త్వరగా చేయాలి. ఎంత స్పీడ్గా చేస్తే అంత తొందరగా క్వశ్చన్ అయిపోద్ది. ఇంకో క్వశ్చన్ ఇఫ్ 2 into cos square theta minus sin square theta equals to 1 and theta is a positive acute angle, then cot theta equals to theta is a positive acute angle అంటే acute angle అంటే తెలుసు కదా 0 నుంచి 90 degrees లోపు ఉంటే acute angle అంటాం. అదే 90 degrees నుంచి 180 degrees 180 degrees లో ఉంటే దాన్ని obtuse యాంగిల్ అంటాం. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఈ అన్ని యాంగిల్స్ 90 degrees కన్నా తక్కువ కానీ 90 degrees కానీ ఉందనుకో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఎక్యూట్ ట్రయాంగిల్ అంటాం. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. అదే కొన్నిసార్లు ఈ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ ఉందనుకో ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ ఉందనుకో ఆ ట్రయాంగిల్ని obtuse యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చిన టీటా ఏంటంటే పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ అంటే ఆ యాంగిల్ 0 నుంచి 90 degrees లోపే ఉందని అర్థం. ఇప్పుడు మనల్ని కాట్ టీటా కనుక్కోమన్నారు కాబట్టి 2 cos square theta minus 2 cos square theta minus sin square theta equals to 1.
ఈ టూని రైట్ సైడ్ డివైడ్ అయిపోద్ది, రైట్ సైడ్ తీసుకెళ్తే. ఇప్పుడు ఎంత కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్స్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1/2. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అదే తెలుసు కదా, గుర్తుంది కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ టీటాని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే సైన్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ తీసుకెళ్తే సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇది దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1/2. అప్పుడు ఎంత ఇది కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1/2. వాల్యూ 2 కాస్ స్క్వేర్ టీటా ప్లస్ మైనస్ 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈక్వల్స్ టు 1/2. దాని నుంచి 2 కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 రైట్ సైడ్ తీసుకెళ్తే 1 ప్లస్ 1/2 3/2. అప్పుడు కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 3/4. అప్పుడు కాస్ టీటా అనేది రూట్ ఆఫ్ 3/4. రూట్ ఆఫ్ 3/4 అంటే √3/2. ఇందాకలో ఒక టేబుల్ చూపించాం ప్రీవియస్ బేసిక్స్ వీడియోలో. అందులో ఏముంది, కాస్ టీటా ఈక్వల్స్ టు √3/2 అంటే టీటా వాల్యూ అంత 30 degrees. ఒకసారి ప్రీవియస్ వీడియోకి వెళ్ళి టీటా టేబుల్ చూడండి, యాంగిల్స్ టేబుల్. ఒక్కొక్క రేషియోకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా. ఈ √3/2 అంటే టీటా యాంగిల్ 30 degrees అని. టీటా 30 degrees అంటే మనం కనుక్కోవాల్సింది ఏది, cot 30. cot 30 అంటే cos 30/sin 30. cos 30 √3/2, sin 30 1/2. అంటే మనకు కావాల్సిన వాల్యూ కాట్ టీటా అంటే cot 30 ఈక్వల్స్ టు √3. ఈ వాల్యూ ఇక్కడ ఈ మెయిన్ పాయింట్, టీటా ఈజ్ పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్. టీటా ఈజ్ పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ రీజన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ చూసారు, పిన్ మారుదాం. ఇక్కడ చూసారు, మనం సాల్వ్ చేస్తే చేసినప్పుడు మధ్యలో కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 3/4 అని వచ్చింది. దీని వాల్యూస్ ఏమైతే అంటే అప్పుడు కాస్ టీటా ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 3/4. ఈ వాల్యూ ఇప్పుడు కాస్ టీటా వాల్యూ రూట్ ఆఫ్ 3/4 అని అనుకోండి, కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఎంత ఇది 3/4. అదే కాస్ టీటా వాల్యూ మైనస్ ఆఫ్ √3/4 అయింది అనుకోండి, కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏమైంది 3/4. అంటే కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 3/4 రెండింటికి సేమ్. అది కాస్ టీటా వాల్యూ √3/4 అయినా, కాస్ టీటా వాల్యూ మైనస్ √3/4 అయినా. ఇప్పుడు కాస్ టీటా మైనస్ √3/4 అంటే ఆ యాంగిల్ అబ్ట్యూజ్ యాంగిల్ అని అర్థం. అంటే యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ అని. 90 degrees కన్నా ఎక్కువ కాబట్టి మనం అది కన్సిడర్ చేయం ఇక్కడ. అది ఇప్పుడు ఏ రీజన్ లేదు, అసలు టీటా గురించి మెన్షన్ చేయలేదు ఇక్కడ. టీటా ఇస్ ఏ పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ అని మెన్షన్ చేయలేదు. మళ్ళీ ఆప్షన్స్లో మైనస్ √3 లేదు. √3 లేదంటే మనకు కావాల్సిన వాల్యూ మైనస్ √3. ఎందుకంటే మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సింది కాస్ టీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3/4. ఈ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే మైనస్ √3 వచ్చేది. అదే ఇచ్చిన క్వశ్చన్లో ఏమీ లేదు, పాజిటివ్ ఎక్యూట్ యాంగిల్ అని లేదా అబ్ట్యూజ్ యాంగిల్ అని ఏమీ లేదనుకోండి, ఆప్షన్స్లో పక్క ఏదో ఒక వాల్యూ ఉండిద్ది, √3 కానీ మైనస్ √3 కానీ. రెండు వాల్యూస్ ఉన్నాయంటే అది పక్క
అందరికి మార్క్స్ ఇచ్చేస్తారు, అందరికి క్వశ్చన్ తప్పు అని అర్థం. ఇక్కడైతే పాజిటివ్ అక్యూట్ యాంగిల్ అని ఇచ్చారు కాబట్టి √3. ఈ ముందు ఈ రీజన్ తెలుసుకోవాలి, పాజిటివ్ అక్యూట్ యాంగిల్ ఎందుకైందని. ఇది చెప్పాను మీకు అర్థమై ఉండద్ది, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కోఆర్డినేట్స్ తెలిసే ఉంటుంది, ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అని, ఇది సెకండ్ కోఆర్డినేట్ అని, థర్డ్ కోఆర్డినేట్ అని, ఇది ఫోర్త్ కోఆర్డినేట్ అని. మనం దాదాపు ఇప్పుడు ట్రయాంగిల్సే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఈ లోపు ఉంటుంది, అంటే 90 degrees, 0 నుంచి 180 degrees లోపు. కాస్ వాల్యూస్, సైన్ వాల్యూస్, టాన్ వాల్యూస్, కాట్ వాల్యూస్ అనేవి సైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ పాజిటివే, అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, మిగిలిన కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా, ఇవన్నీ పాజిటివ్. ఇందులో అంటే యాంగిల్ థీటా నుంచి 0 నుంచి 90 degrees తీసుకుంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూ పాజిటివ్ వస్తాయి. అదే థీటా వాల్యూ 90 నుంచి 180 degrees తీసుకున్నాం అనుకోండి, సైన్ థీటా, కొసీకెంట్ థీటా ఇవి రెండే పాజిటివ్ వస్తాయి, మిగిలిన నెగిటివ్ వస్తాయి. అంటే కాస్ థీటా నెగిటివ్ వచ్చింది, టాన్ థీటా కూడా నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే కాస్ థీటా నెగిటివ్ కాబట్టి. కాట్ థీటా కూడా నెగిటివ్ వచ్చింది, సీకెంట్ థీటా కూడా నెగిటివ్ వచ్చింది. అది ఇక్కడ మళ్ళీ థర్డ్ కోఆర్డినేట్లో చూస్తే, థర్డ్ కోఆర్డినేట్ అంటే ఏంటంటే థీటా వాల్యూ లైస్ బిట్వీన్ 180 degrees to 270 degrees. ఇందులో ఏంటంటే ఇందులో టాన్ థీటా, టాన్ కాట్ ఇవి రెండే పాజిటివ్, మిగిలిన నెగిటివ్, అంటే సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్. అదే ఫోర్త్ కోఆర్డినేట్ అంటే థీటా లైస్ బిట్వీన్ 270 degrees to 180 degrees. 270 degrees to 180 degrees. ఇందులో ఏంటంటే కాస్ థీటా అండ్ సీకెంట్ థీటా ఇవి రెండే పాజిటివ్, మిగిలిన నెగిటివ్. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నారంటే, ఒక పదం తెలుగులో ఊత పదాలు అంటారు కదా, అట్లాంటిది ఆల్ సిల్వర్ టీ కప్స్. అంటే ఆల్ అంటే ఇందులో అన్ని పాజిటివ్, సిల్వర్లో స్టార్టింగ్ లెటర్స్ కాబట్టి సైన్, దాని రెసిప్రోకల్ అంటే 1/sin అంటే కొసీకెన్, ఇవి రెండు పాజిటివ్. టీలో ఫస్ట్ లెటర్ టీ కాబట్టి టాన్, దాని రెసిప్రోకల్ కాట్, ఇవి రెండు పాజిటివ్. సిలో స్టార్టింగ్ లెటర్ సి కాబట్టి కాస్, సీకెండ్, ఇవి రెండు పాజిటివ్. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆల్ సిల్వర్ టీ కప్స్. మనకి ఇచ్చిన x ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా అండ్ y ఈక్వల్స్ టు బి టాన్ థీటా. ఇక్కడ క్వశ్చన్లో a²/x² ఉన్నాడు కాబట్టి ఈ సైన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం, ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తే 1/sin థీటా ఈక్వల్స్ టు a/x. 1/sin థీటా అంటే కొసీకెంట్ థీటా. మళ్ళీ b²/y² ఉన్నాడు కాబట్టి 1/tan థీటా ఈక్వల్స్ టు b/y. cot థీటా ఈక్వల్స్ టు b/y. ఇప్పుడు a²/x² ఉన్నాడు కాబట్టి a²/x² ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా అండ్ b²/y² ఈక్వల్స్ టు cot స్క్వేర్ థీటా. a²/x² minus b²/y² ఈక్వల్స్ టు కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా. ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, దాని వాల్యూ 1.